సేమియా పులిహోర. పొడి పొడిగా రావాలంటే చాలా ఈజీ అండి. భలే టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకి నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి కొన్ని పల్లీలు, జీడిపప్పులు వేసి దోరగా వేయించుకొని తీసేసుకోవాలి. అదే కడాయిలోకి 1 కప్పు వరకి సేమియాను వేసి మాడకుండా దోరగా వేయించుకొని దీన్ని కూడా తీసేసుకోవాలి. 1 స్పూన్ వరకి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన అల్లం తురుము వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 మినిట్ వేయించుకొని ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాను దీంట్లో వేసేసి 1 చెక్క నిమ్మరసం దీంట్లో వేసేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత తీసారంటే మనకి ఎంతో పొడి పొడిగా ఉండే సేమియా పులిహోర మనకు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్ వచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.